నాన్న, నీకెందుకమ్మా ఈ శ్రమ? భీముడు ఎక్కడికి వెళ్ళాడు? ఇందులో శ్రమ ఉంది నాన్న. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త. నాన్న, రాణి పెళ్లి విషయం మీతో మాట్లాడదామని. మాట్లాడడానికే ఉంది, మంచి సంబంధం చూసి చేసేయడమే. అదే నాన్న, ఆ విషయమే మీతో చెప్దామని. అమ్మా, అక్కయ్య గారి పరిస్థితి చూస్తే నాకేదో భయంగా ఉందమ్మా. ఓకే సార్. రామనాథన్ గారు, her condition is very serious. We tried our level best. అచ్చొచ్చిందని మూడో పురుడు కూడా పుట్టింట్లోనే పోసుకోవాలని వచ్చింది. మీ మాట విని మెడ్రాసులోనే ఉంటుంటే. ఏమిటి మామగారు మీ పిచ్చి? మెడ్రాసులో ఉంటే మృత్యు రాదా? ఇక్కడ కాబట్టి అందరినీ చూసుకుని పిల్లల్ని రాణికి అప్పగించి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. మామగారు, నేను ఊరెళ్తాను. అదేమిటి బాబు? అవునండి, పిల్లల్ని కూడా తీసుకువెళ్తాను. తల్లి లేని పిల్లలతో నువ్వెలా అవస్థపడతావు బాబు? అవును నాన్న, ఇక్కడే మరో 4 రోజులుంటే. ఇక్కడుంటే ఇదే తెలుసుకొని బాధపడతాడమ్మా. అక్కడికి వెళితే ఆఫీసు పనుల్లో పడి ఇది కాస్త మర్చిపోతాడేమో. మనమే వెళ్ళి ఒక 4 రోజులు ఉండొస్తే మంచిదనిపిస్తోంది. ఏమంటావు? అలాగే నాన్న. ఏమంటావు బాబు? మీ ఇష్టం. ఏమిట్రా నువ్వు అనేది? ఆ పసిపిల్లల్ని తలుచుకుంటే నీకుంటే తరుక్కుపోతుంది. నిజమే, కానీ ఇప్పుడు ఎవరైనా చేయగలిగింది ఉంది? నేను మా నాన్న మెడ్రాస్ వెళ్ళాలనుకుంటున్నాం. మెడ్రాసా? మేము అక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్ళడం లేదు రాజా. ఆ పిల్లల తల్లి లేని లోటు మర్చిపోయి బావ మామూలు మనిషి అయ్యేదాకా ఉండి కాస్త ఇల్లు సర్దుబాటు చేసి వద్దాం అనుకుంటున్నాం. ఏ వెళ్ళనా?
అనుకున్న తర్వాత నన్ను అడగడం దేనికి? అలా కాదు రాజా. రాణి, నిన్ను వెళ్ళమనలేను, వెళితే ఉండలేను. ఈ పరిస్థితుల్లో ఇంకేం చెప్పమంటావు? రాజా, నా కోసం కాదు, ఆ పిల్లల కోసం. 10 రోజుల్లో వచ్చేస్తాగా. నువ్వు లేకుండా 10 క్షణాలు కూడా ఉండలేను. 10 రోజులు ఉండమంటున్నావు. నీ పెయింటింగ్ చూసుకుంటూ, దానిలో నేను చూసుకుంటూ ఎలాగో గడిపేస్తాను. వెళ్ళరా. ఇదిగో, 10 రోజుల్లో రాకపోయావో ఏం చేస్తావు? పిచ్చివాణ్ణి అయిపోతాను. పిచ్చి రాజా, నేను వచ్చేస్తాగా. ఏమిటి రామయ్య, ఇల్లంతా ఇలా చీకటిగా ఉంది? అమ్మగారితో ఇంటి వెలుగంతా పోయిందమ్మా. కరెంటు పోయింది. రామయ్య, అయ్యా, అయ్యగారి గది చూపించు. రండి బాబు. బావా, ఏమిటి ఇంకా ఇలాగే కూర్చున్నావు? కాళ్ళు చేతులు విరిగిపోయిన వాడిని, ఇంతకన్నా ఏం చేయగలను? అలా ఎందుకు అనుకోవాలి బావా, మేమంతా లేవా? మీరు మాత్రం ఎంతకాలం ఉంటారు? అలాగని నిన్ను ఈ స్థితిలో వదిలి పెడతావా? త్వరగా కాఫీ తాగి మొహం కడుపుని స్నానం చేయి. తాగు. బేబీ, బాబు లేవ లేవ, స్కూల్ టైం అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ గర్ల్. పద బాబు పద. రామయ్య, పిల్లలు లేచారా? రెడీ అవుతున్నారు బాబు. వాళ్ళకి పాలు తీసుకురా. రాణి తాగిస్తుందిలే బాబు. ముందు ముందు అన్ని నేనేగా చూసుకోవాల్సింది. అలవాటు పడ్డం మంచిది. ఒకటి చాలు, నువ్వేసుకో. బాబు, బేబీ, పాలు తాగుతారుగానండి. అదిగో నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. బాబు, బేబీ, పాలు తీసుకోండి. నాకొద్దు. ఏ? డాడీ మమ్మీ చచ్చిపోయిందా? లేదు బాబా, మమ్మీ వస్తుంది. అంతవరకు మీరు చక్కగా పాలు తాగాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి పిల్లలా బాగా చదువుకోవాలి. డాడీ చెప్పినట్టల్లా వినాలి. ఏ ఎందుకు వినాలి? మమ్మీ లేదుగా. నువ్వు ఉన్నావుగా. అవును, నేనున్నానుగా. తాగండి, తాగు. రామయ్య, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళు. రోజు బాబు గారే తీసుకెళ్తారమ్మా. ఓహో. బావా, ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నావు? రా బావా, పిల్లలకు స్కూల్ టైం అయింది, రా. టాటా.
భోజనం చేయటం అక్క వడ్డిస్తే ఇలాగే తింటావా? తిను బావా. అక్కను మర్చిపోమని కాదు, పిల్లలున్నారన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారా? తిను బావా. ఆంటీ ఆంటీ ఉమ్, మాకు నిద్ర వస్తుంది. చూడండి, మీరు డాడీ దగ్గరికి వెళ్ళి పడుకోండి. నీ దగ్గరే పడుకుంటాం. మంచి పిల్లల్లా ఉండాలని చెప్పానుగా. డాడీకి తోడెవరు లేరు, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. పదని చెప్తాను. ఉమ్. తాత, అల్లరి చేయకుండా పడుకోండి. గుడ్ నైట్.